హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి హ్యాండ్ కటింగు క్లియర్గా అయితే ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఇంతకుముందు షార్ట్ వీడియోలు అయితే చూపించాను, చాలామందికి అర్థం కానట్టు ఉంది, కామెంట్ చేశారు. ఇంకా అయితే ఒక ఫుల్ వీడియో అయితే చిన్నగా పెడదాం అనేసి నేను ఈ విధంగా అయితే ఇంకా లెంతీ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నట్లు కింద హెచ్చు తగ్గులు ఉంటే కటింగ్ చేసేసుకోండి. తర్వాత కింద ఖర్చులు వదిలేసి పైన హ్యాండ్ ఎంత పొడవు ఉందో అది తీసుకొని తర్వాత పైన ఖర్చులకు కొద్దిగా క్లాత్ తీసుకొని అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనం చూద్దామండి. బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ లూజు మనము కొలత అయితే పెట్టుకున్నాము టేప్తోన, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మనము హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకున్నాము. మొత్తం 7.5 అయితే ఉంది అనమాట. 7.5లో 1 ఇంచు మైనస్ చేసి ఇలా మిడిల్కు ఒక లైన్ అయితే గీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్కు ఒక లైను ఆ విధంగా అయితే వేసుకోండి. తర్వాత స్కేల్తో దాన్ని కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. తర్వాత పైన వచ్చేసి 1 ఇంచ్ అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా అయితే రౌండ్ అయితే గీసుకోండి. మీకు రౌండ్ అనేది బాగా నీట్గా అయితే వస్తుందన్నమాట. సింపుల్గా అక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని తర్వాత చిన్నగా నిదానంగా డౌన్ చేసుకుంటా మనం ఇక్కడ సంక దగ్గర ఇక్కడ మార్క్ వేసాం కదా, అక్కడి వరకు ఆ లైన్లోనే కట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం సంక అయితే కొలుస్తున్నామండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే 7.5 అయితే వచ్చిందండి. ఇక్కడ -6.5 అడ్డలైన్ అయితే గీసాం కదా, తర్వాత పైనుంచి కొలుచుకుంటూ వస్తే ఈ విధంగా 7.5 అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకు వచ్చిందో. ఇంకా మనకు కుట్లలోకి ఎంత క్లాత్ కావాలనో అంత క్లాత్ మాత్రమే తీసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ని ఆ విధంగా అయితే కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అండి. ఇంతేనండి. ఎక్కువ దీనికి అలా ఇలా ఎక్కువ మార్కింగ్ తీసుకునే అవసరం అంటూ ఏమీ ఉండదండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్డం కాదండి, ఇక్కడ వచ్చేసి మధ్యలో ఉన్నది కదా, మధ్యలో మన హ్యాండ్ మధ్యలో ఒక లైన్ గీసుకొని ఇటుపక్క 1 ఇంచ్ అటుపక్క 1 ఇంచ్ అయితే మనము గుర్తుకైతే పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి వచ్చేసి చంక డౌను ముడతలు రాకుండా లోతు తీయాలి కదండి చంక దగ్గర ఫ్రంట్ సైడు. ఆ లోతుకు అనేది మనం ఏ విధంగా అనేది తీసుకోవచ్చని మీకు సింపుల్గా, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా అయితే మనం తీసుకోవచ్చు. సంక లోతు అనేది చూస్తున్నారు కదా, ఇక్కడ క్లాత్ అయితే ఎక్స్ట్రాగా ఉండేదంతా మనం ఇప్పుడు కట్ చేయబోతున్నాము. సంక లోతు అయితే ఈ విధంగా అయితే మనము మడత పెట్టేసుకొని ఈ విధంగా తీసుకోవచ్చు. యువతలో ఉన్న రెండో లైన్ని ప్రకారం అవతలకి మడిచి ఇక్కడ చూస్తున్నారు కదా ఏలు పెట్టి అక్కడ నుంచి అవతలకి మడిచి మనము సంక డౌన్ అనేది తీసుకోవచ్చండి. ఫ్రంట్ పార్ట్ లోతు ఈ విధంగా నీట్గా అయితే మనం కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ చంకలోతు అనేది ఎంత నీట్గా అయితే చూసామో. కరెక్ట్గా 1/2 ఇంచు అయితే మనం సంకలోతు తీసుకుంటే సరిపోతుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ విధంగా అయితే తీసుకోండి. చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే మీకు ఎక్కడ ముడతలు రావు, లూజు ఉండదన్నమాట. పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. మళ్ళీ మనము కొలుచుకుంటున్నాము సంక సరిపోతుందా లేదా. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందో. నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది వస్తుందండి.